నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. ప్రవీణ్ పగిడాల ఈరోజు 25వ తారీఖు ఉదయం ఆయన బైక్ యాక్సిడెంట్లో చనిపోయినట్టు రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో ఆయన ముఖం మీద రకరకాలుగా దెబ్బలు, చాలా వేరేగా కొట్టినట్టు ఆయనకు ఆనవాళ్ళు, అదేవిధంగా ఆయన హెల్మెట్ ఉన్నా కూడా ఆయనకు దెబ్బలు తగిలాయి అన్న విధి విధానాలు రకరకాలుగా ఇప్పటికి కూడా లైవ్లో అక్కడ రాజమండ్రి సైడు ఇంకా పోలీస్ విధి విధానంలోనే ఆయన డెడ్ బాడీ అవన్నీ ఉన్నాయి. అయితే ఈ విధి సమస్య సందర్భంలో ప్రవీణ్ పగడాల అనే ఆయన ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మానవత విలువలతో కూడిన ప్రసంగాలు, ప్రజలందరూ చాలా వరకు ఒకటే, ఎన్ని మతాలున్నా కూడా మనిషి అనే ఒక విలువ మనిషికి ఇవ్వాల్సిందే అన్నట్టు ఆయన ప్రసంగాలు చాలా వరకు విన్నాం. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఆ టైంలో ఆయన ఎందుకు రావడం జరిగింది, అందులో ఆయనకు కార్లు కూడా ఉన్నాయి అని సోషల్ మీడియాలో వస్తున్నాయి కథనాలు. మరి కారులో ఉండే వ్యక్తి బైక్లో రావాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న ఈ రకరకాలుగా కోణాలపైన రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి వేరే విధంగా కాకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విచారణ చేయండి, సమగ్రంగా ఆలోచన చేయండి. ఎక్కడ కూడా క్రైస్తవ సేవకులు ఈ విధంగా ఇబ్బందులు గురయ్యారు, ఈ విధంగా చంపబడ్డారు అంటే ఇది దేశంలో కూడా చాలా వరకు అవమానకరమైన విషయం అవుతుంది. క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, ఎవరైనా కానీ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ భారతీయుడే. కాబట్టి ఇక్కడ మతోన్మాదులో ఇంకొకటో కాకుండా పోలీసు వారు ఎక్కడ కూడా వేరే ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వము, సీఎం గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇంకా అధికారులు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఆ విధానానికి, ఆ వ్యక్తికి అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా, ఆయన మరణము అనుమానాస్పదకరంగా ఉందనేది ప్రజల వాదన. ఖచ్చితంగా ఆయనకు అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు కొంతవరకైనా కూడా ఈ విషయం ఎందుకు ఇలా జరిగిందన్న వాస్తవాలు ఖచ్చితంగా తెలిసే విధంగా, తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కేసు విషయంలో ఖచ్చితంగా సమగ్రంగా ఆలోచన చేసి దర్యాప్తు చేయవలసిందిగా కూడా మరీ మహాజన రాష్ట్ర సమితి ఒక డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర డీజీపీ గారికి, అదేవిధంగా రాజమండ్రి కానీ, విజయవాడ కానీ ఆ హద్దుల్లో ఉన్న రకరకాలుగా ఎస్పీ గారు కావచ్చు, ఇంకా అడిషనల్ కావచ్చు, వారందరికీ కూడా మహాజన రాష్ట్ర సమితి ఒక విన్నపం, ఈ డిమాండ్తో ఖచ్చితంగా ఆయనకు ఏం జరిగింది, ఎక్కడి నుంచి ఎవరి వల్ల ఆయనకు ఇబ్బందులు గురయ్యారో ఖచ్చితంగా తెలిపే విధంగా మీ చర్యలు ఉండాలి, మీ విచారణ ఉండాలనేది కూడా తెలియజేస్తాను. నమస్తే.